ఇదిగో అండి, ఇది వరకు మీకు సంవత్సరంన్నర క్రితం చూపించానండి కిన్వా రైస్ అండి. ఇవాళ అది వండుకుని కొంచెం చికెన్ వండుకున్నామండి. బిర్యానీ చేస్తుంటే మాకు వాళ్ళు అందండి, చూపించండి అత్తయ్య బిర్యానీ చూపించలేదు, కిన్వా రైస్ చూపించారు కదండి. కొర్రలు కానీ ఊదలు కానీ ఇవి కానీ ఏదో ఒకటి అన్నం వండుతానండి. కొద్దిగా మేము ఇవే తింటున్నాం, కొంచెం మా ఊడికి పెడతానండి, కొద్దిగా మధ్యకాలంలో కాలితే పెడతాను. దీంతో కొద్దిగా క్వాలిటీ వెరైటీగా బిర్యానీ చేసుకుంటున్నామండి. ఇదిగో అండి, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ, స్టార్ ఇది ఏంటంటే కరివేపు ఇదేంటంటే దాన్ని సారీ అండి, బిర్యానీ ఆకు, ఆవాలు, జీలకర్ర, ఇగోండి స్టార్ పువ్వు, లవంగ మొగ్గ ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి నండి. కావాల్సిన ఇగో సమానం ఇందులో వేసుకుందామండి. ఇదిగో అండి, బిర్యానీలోకి కీరా, ఆ తర్వాత ఉల్లిపాయ కూడా మా కోళ్ళ చెక్కేస్తుందండి. పెరిగేసి చేసుకుంటున్నామండి తినటానికి, మంచిదండి ఆరోగ్యానికి, అందుకని అలా చేసుకుంటున్నాం. మధ్య మధ్యలో మారుతుంటాను వెరైటీ అండి. ఇదండి వాళ్ళమది. ఇదిగో అండి, ఉల్లిపాయ కూడా వేసాను. కొంచెం చికెన్ ఉండేవండి, అయినా సరే మా ఓడి రేలు పన్నీరు అని చంపేస్తాడండి. అవి కూడా కొంచెం వేస్తానండి శుద్ధిగానే. ఇదిగో అండి, అందరూ బిర్యానీలు అవి తింటుంటే మరి అత్తమాటడి రైస్ తినకూడదనండి. అయినా కంట్రోల్లో ఉందండి మేము ఇవన్నీ చేసిన తర్వాత. అయినా నేను ఒకసారి అన్నాడు ఎప్పుడోనండి, కిన్వా రైస్ అమ్మాయి ఇక్కడ 250 రూపాయలు ఉన్నవాళ్ళు తింటారు అన్నాడండి 2-3 సంవత్సరాల క్రితం. ఇంక అప్పటి నుంచి నేను అబ్జర్వ్గా ఎప్పుడు వెళ్ళినా పట్టుకొస్తానండి. కొర్రలు, ఊదలు, సాములు, అడ్డు కొర్రలు, కిన్వా కూడా పట్టుకొస్తానండి. అడుగుండి పెడుతుంటాను. ఇగోండి, ఇక కొంచెం రొయ్యలు ఉన్నాయి, తున్ని తెచ్చిన వేసామండి. వాళ్ళు వెళ్తున్నారు కదా మళ్ళీ తెస్తారనండి. ఇదిగో అండి, కారం, పసుపు, గరం మసాలా అండి. మీకు ఎంత కావాలి అంత తీసుకోండి. నేను లైట్గా వేస్తున్నాను, ఎందుకంటే వారానికి 2-3 సార్లు మేము ఏదో విధంగా తింటూనే ఉంటామండి. 3-4 సార్లు అండి. తగ్గండి ఉప్పు, కారం, కొద్ది కారం అని ఇది పసుపు ఇది వేసుకున్నానండి. సరే అండి, ప్యాకెట్ అయితే అయిపోయిందండి. కిన్వా కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. ఇంకని ఇదిగోండి, ఎవరికైనా ఫస్ట్లో ఇబ్బంది అవుతుందండి వండటానికి, తర్వాత అలవాటు అయిపోతుందండి ఈ రైస్ వండటం అండి. ఇలా పట్టు చూస్తే మన ఇది ఉంటుంది కదండి, అన్నం ఎలాగో మెత్తగవుతుందో అలా అయితే సరిపోతుందండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. బాగుంటుందండి బిర్యానీ కింద ఏంటి మామూలు మాంసం చేపల్లో తింటే పులుపు కూరలో మరీ ఎక్కువ బాగుంటాయండి. ఇదిగోండి, ఇందులో నల్లుప్పు, జీలకర్ర, ఆ తర్వాత ఏంటంటారు అది కట్ చేసి నల్లుప్పు, జీలకర్ర, మిరియాల పొడి వేసామండి. పెరిగేసి కలుపుకుందాం. ఇదిగోండి, కిన్వాతో బిర్యానీ, చికెన్, రాయితా, ఉసిరికాయ చారండి. ఇదిగోండి, నిమ్మకాయ ముక్క అవుతుంది. ఇదండి ఇవాళ మా ఫుడ్.